మావకు ప్రేమతో మావకు ప్రేమతో మావకు ప్రేమతో మావకు ప్రేమతో. ఈ చిత్రంలోని పాత్రలు సన్నివేశాలు కల్పితాలు కావు, అందరినీ ఉద్దేశించి రాసినవే. అలుగుటయే ఎరుంగని వంశీకృష్ణే అలిగిన నాడు సాగరములన్నీయు ఏకముగాకపోవు. మీ యువకులు 10,000 రైన మాకు సాగిరారు. ఈ నగరానికి ఏమైంది? ఒకవైపు పాటలు, మరోవైపు పద్యాలు. ఎవరు నోరు మెదపరేంటి? దీని మౌనంగా భరించిన టోనీ పరిస్థితి ఏమైందో ఇప్పుడు తెలుసుకుందాం. నేను కిషన్. నేను ఒక చెవి ముక్కు నోరు స్పెషలిస్ట్. నేను ఎన్నో కేసులు చూశాను, కానీ ఇలాంటి కేసు ఎప్పుడు చూడలేదు. ఇది టోనీ గారి కథ కాదు. ఎలా? నా పేరు టోనీ. పోయిన సంవత్సరం సాయన సంగీత్లో నేను వంశీ మామ పాటలు విన్నాను. నాకు ఇప్పుడు చెవిటి ఆపరేషన్ జరుగుతున్నది. బహుశా నేను ఇక పాటలు వినలేనేమో. అసలు ఏమి జరిగిందంటే, చెన్నైలో ఇరాన్కు 100 స్థాయి ఫ్రెండ్స్ కు స్వాగతం. చిన్న సాంగ్ ఓకే. ఇలా రకరకాల భాషలు మాట్లాడి బలవంతంగా ఒప్పించి పాటలు పాడి జనాలను ఎలా భయభ్రాంతులకు గురి చేశాడో మీరే చూడండి. నాకే రాని చిన్నదాని కళ్ళు కలిసే అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలో ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా. రేగే మూగ తలపే వలపు పంటరా. ముద్ద బంతిలే తనులు చిందెను మధువులు ఊసులాడు మెనివగలు వన్నెల జిలుగులు హరిగిలులోని రంగులు నా చెలి సొగసులు ఎక్కువల మేలు కొలుపై నా చెలి పిలుపులు సందె పిల్ల కలలే నాకిక లోకం సన్నజాజి కలలే మోహనరా. ఇలాంటి పైశాచిక ఆనందాన్ని ఎవరు కోరుకోరు, కానీ ఎంత మూల్యానికి. వినిపిస్తుందా? అదృష్టవశాత్తు టోనీ ఆపరేషన్ సక్సెస్ అయింది. ఇప్పుడు మళ్ళీ టోనీ పాటలు వినగలడు. ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చలం గీతం. ఇలా పాటలు పాడే వాళ్ళు ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి. ఫ్యామిలీ ఫంక్షన్ లో పాటలు పాడటం నిషిద్ధం. వంశీమామ పాటలు, పద్యాలు మరియు డైలాగులు వినికిడికి హానికరం. వంశీ సింగింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. ఇది జారీ చేసిన వారు వంశీ బాధితుల సంఘం.